మెడలో పాముండేవాడు శివుడు, చేతిలో వేణు ఉండేవాడు శ్రీకృష్ణుడు. వీడు సామాన్యుడు కాదు, శివకేశవుడు. చూశారు కదా, మనము ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే కేంద్రం వద్ద, అంటే 3 కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దూరు పుల్లారెడ్డిపేట దగ్గర ఎంతమందికి లెవెల్లో చూశారు కదా మీరు వీడియోలో, ఎంతమందికి మనము విద్యార్థుల కోసం తల్లిదండ్రులు వాళ్ళ కోసం వచ్చిన బంధువులందరికీ మనము దాదాపు 100 మందికి ఈరోజు మనము శ్రీ వినాయక పండుగలో చల్లటి మజ్జిగ అందించి విపరీతమైన ఎండకు ఉపశమనం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు కానీ దొరికిన పరిస్థితి ఇక్కడ దగ్గర చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల మధ్య కానీ ఈ సంవత్సరం కానీ మన చల్లటి మధ్య అందించి, ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే ఎన్నో రకాల ఒత్తిడితో పరీక్షల భయంతో ఎక్కడో పల్లెల నుంచి చాలా పరిగెత్తుకుంటా స్పీడ్గా వచ్చి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ పోతే టిఫిన్ కానీ వాళ్ళందరి కోసము పరీక్ష రాసి బయటకు వస్తానే మనం ఇక్కడ వెల్కమ్ వెలికి వాళ్ళకు చల్లటి మజ్జిగ ఎన్ని తాగినైనా వాళ్ళకందరూ అందించి మనం ఈరోజు మజ్జిగ శివ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ ఒకటే కోరుకుంటారు, మీరు ఆనందంగా పరీక్ష రాయండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. మీకోసం శ్రీ వినాయక పండుగ నిరంతరం సేవకరంగా చేస్తున్నమాట. ఈరోజు మొదటి రోజు 7 రోజులు అంటే ఎగ్జామ్ పరీక్షలు అయిపోయేంత వరకు నిరంతరం మనకి ఇక్కడ మజ్జిగ చల్లనీళ్ళు అందించడానికి శ్రీ వినాయక పండుగ ప్రయత్నం చేస్తూ ఉంటాం. శ్రీ వినాయక పండుగకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.